పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరప్రదేశ్లో భీకర తుఫాను భారీ వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాలివాన సృష్టించిన బీభత్సానికి ఇప్పటి వరకు 75 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పిడుగుపాట్లు, గోడలు కూలడం, చెట్లు విరిగిపడడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 17 మంది మరణించగా భదోహిలో 16 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని జిల్లాలో కూడా మరణాలు నమోదయ్యాయి. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వేలాది చెట్లు నేలకూలాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. భీకర గాలుల దాటికి విద్యుత్ లైన్లు తెగిపడడంతో పాటు వందలాది ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ టవర్లు దెబ్బతినడంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పెంకుటిల్లు, గుడిసెలు గాలికి ఎగిరిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ తుఫాను కారణంగా వ్యవసాయ రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలకూలగా పలు ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇంకా కొన్ని రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, పాత ఇళ్లలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక మరికొన్ని చోట్ల గాలి దుమారం సృష్టించిన సునామీకి ఓ వ్యక్తి గాల్లో కొట్టుకుపోయే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇదే కటౌట్ కడుతున్న సమయంలో ఒక్కసారిగా గాలి బీభత్సం సృష్టించింది. దీంతో గాల్లో ఒక్కసారిగా ఆ వ్యక్తి ఎగిరిపోయాడు. సుమారు 50 అడుగుల ఎత్తులో గాల్లో తేలాడుతున్న దృశ్యాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరోపక్క ఈ ఘోర విపత్తుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని సూచించారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొని శిథిలాలను తొలగిస్తున్నారు. రాబోయే 24 గంటల్లో మరిన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. बड़े और कितने बड़े गिर रहे हैं और भी बड़े